తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారం వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి కదా అని మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మార్కెట్ ట్రెండ్ ఒక్క రాత్రిలోనే తారుమారైంది. రికార్డు స్థాయికి వెళ్ళిన వెండి బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లన్నీ వణికిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అంటే నమ్ముతారా? రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికా బ్యాంక్ సిస్టమ్ను మార్చడానికి చేసిన ఆ పని ఏంటి? అది మన జేబుల మీద, మన బంగారం మీద ఎలా దెబ్బ కొట్టిందన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా మార్కెట్ పరిస్థితి చూద్దాం. ఈ నెలలో బంగారం అలాగే వెండి రికార్డు స్థాయి లాభాలను చూశాయి. వెండి ఏకంగా 56%, బంగారం 20% పైగా పెరిగాయి. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. గోల్డ్ మరియు సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్స్ 23% వరకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు భయపడి తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపేది అక్కడి సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్, అంటే మన దగ్గర ఉన్న రిజర్వ్ బ్యాంక్ లాంటిదన్నమాట. దీనికి ప్రస్తుతం చైర్మన్గా జెరోమ్ పావెల్ ఉన్నారు. కానీ అధ్యక్షుడు ట్రంప్కు ఈయనంటే అస్సలు ఇష్టం ఉండదు, పడదు. పావెల్ పదవీ కాలం వచ్చే ఏడాది మే వరకు ఉన్నప్పటికీ ట్రంప్ ఇప్పుడే కొత్త బాస్, అంటే ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఉందో దానికి కెవిన్ వార్ష్ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా, చైర్మన్గా ప్రకటించారు. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ట్రంప్ కోరుకుంటున్నది ఒకటే, వడ్డీ రేట్లు తగ్గించాలి అని. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేటు 3.5% నుంచి 3.75% మధ్యలో ఉంది. కానీ ట్రంప్ దాన్ని ఏకంగా 1% తగ్గించాలని పట్టుబడుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే లోన్లు చౌకగా మారి మార్కెట్లో డబ్బు వచ్చి బిజినెస్ పెరుగుతుందని ట్రంప్ వాదన. కానీ ప్రస్తుత చైర్మన్ పావెల్ దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వడ్డీ రేట్లు మరీ దారుణంగా తగ్గిస్తే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆయన ముందుగానే భయపడుతున్నారు. పావెల్ తన మాట వినట్లేదని ట్రంప్ ఇప్పుడు కెవిన్ వార్ష్ను తెరపైకి తెచ్చారు. కెవిన్ గతంలో జార్జ్ బుష్ హయాంలో పనిచేశారు. ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లు వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ అనుకుంటున్నారు. దీనివల్ల వచ్చిన సమస్య ఏంటి అంటే బ్యాంక్ అనేది రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా పనిచేయాలి. కానీ ట్రంప్ ఇలా బ్యాంక్ నిర్ణయాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందేమో అని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఈ భయం వల్లే అమెరికా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సో మే నెలలో పాత చైర్మన్ దిగిపోయి కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకునే వరకు ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగొచ్చు. అమెరికా తీసుకునే ఈ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా మనలాంటి సామాన్యుల సేవింగ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఖచ్చితంగా సరైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి.